ఎడ్యుకేషన్ విద్య అనేది మాతృభాషలో ఉండాలా లేదా ఇంగ్లీష్లో ఉండాలా? ఇదే చాలామంది మదిలో మెదిలే ప్రశ్న అనమాట. రీసెంట్గా నైజీరియా దేశం ఒక డెసిషన్ తీసుకుంది. ఇంతకుముందు ఏదైతే మాతృభాషలో విద్యా వ్యవస్థ, ముఖ్యంగా వాళ్ళ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది 2022లో కొత్త పాలసీ ప్రకారం మాతృభాషలో పెట్టాలని చెప్పి ఒక పాలసీ వచ్చింది. దాన్ని తీసేస్తూ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్లో ఉండాలని చెప్పి నైజీరియా ప్రభుత్వం రీసెంట్గా ఒక నిర్ణయం తీసుకుందనమాట. నైజీరియాలో మనం గమనిస్తే దాదాపు 500 స్థానిక భాషలు ఉన్నాయి. 500+ ఇండిజినస్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. నైజీరియా మనలానే ఒక బ్రిటిష్ కాలనీ. అక్కడ మొదటి నుంచి కూడా ఇంగ్లీష్ అలవాటే. అయితే చిన్నప్పుడు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ చెప్పాలని అనుకున్నారు. నైజీరియాలో రకరకాల స్థానిక భాషలు ఉన్నాయి, రకరకాల ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన డిఫరెంట్ డైలెక్ట్స్ ఉన్నాయి, లాంగ్వేజ్ ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి 2022లో నైజీరియాలో ఒక పాలసీ వచ్చింది. మదర్ టంగ్నే ప్రమోట్ చేస్తూ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండాలి, అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా మాతృభాషలో ఉండాలని. అయితే చాలా సమస్యలు వచ్చి పడ్డాయన్నమాట. మదర్ టంగ్లో లాంగ్వేజ్ బోధించడానికి, ఆ లాంగ్వేజ్లో చదువు బోధించడానికి టీచర్స్ సరిగా లేరు. దాంతోపాటు రెడీమేడ్ మెటీరియల్స్ లేవు, ట్రైన్ టీచర్స్ లేరు, టెక్స్ట్ బుక్స్ కూడా సరిగ్గా లేవన్నమాట. చాలా హప్హజార్డ్, అంటే ఇష్టం వచ్చినట్లు ఈ 3 సంవత్సరాలు అక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ వచ్చింది. దాంతో నైజీరియాకి సంబంధించిన మినిస్ట్రీస్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ అందరూ కూడా ఇది చాలా తప్పు, అకాడమిక్ రిజల్ట్స్ విపరీతంగా పడిపోతున్నాయి, పిల్లలు చదువుకోలేకపోతున్నారు, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో పిల్లలు ఫెయిల్ అయిపోతున్నారు. మదర్ టంగ్ మీద ఎమోషన్ అందరికీ ఉంటుంది, కానీ దానిలో ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ తీసుకోవాలంటే మాతృభాషలో విద్య ఉండాలని ఒక ఎమోషన్, కానీ ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ తీసుకుంటే కనుక నేషనల్ ఎగ్జామ్స్లో చాలామంది పిల్లలు ఫెయిల్ అయిపోతున్నారు. అన్ని లెవెల్స్లో ప్రైమరీ, సెకండరీ, హైయర్ ఎడ్యుకేషన్ అన్నిట్లో కూడా ఇంగ్లీష్లోనే విద్య బోధించాలని చెప్పి ఇప్పుడు నైజీరియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. దానికి సంబంధించి కొత్త పాలసీస్ కూడా తీసుకొస్తుంది. మనందరూ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ అనేది లింగ్వా ఫ్రాంకా అయిపోయింది. అంటే మన మదర్ టంగ్స్ ఏమున్నా సరే మనందరం కూడా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తున్నాం అనమాట. లింగ్వా ఫ్రాంకా అంటే 2 డిఫరెంట్ మదర్ టంగ్స్, 2 డిఫరెంట్ వేర్వేరు మాతృభాషలు ఉన్న వ్యక్తులు కామన్ లాంగ్వేజ్, థర్డ్ కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవడం లింగ్వా ఫ్రాంకా అంటారు అనమాట. ఎడ్యుకేషన్ అనేది ఈ మధ్య మనం చూస్తే కనుక విద్యా వ్యవస్థ కేవలం టెక్స్ట్ బుక్సే కాదు, ఇంటర్నెట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది విద్యా వ్యవస్థలో. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఐఓటీ కావచ్చు, డిజిటల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఇంగ్లీష్ అనేది, అంటే విద్య ఎడ్యుకేషన్ ఎలా అయితే డెమోక్రటైజేషన్ అయిపోయిందో ఇంటర్నెట్ యాక్సెస్ కూడా అంతే అయిపోయింది అనమాట. కానీ ఇంటర్నెట్లో మేజర్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ అనమాట. అంటే ఇంగ్లీష్ అనేది ప్రాపర్గా రాకపోతే ఇంటర్నెట్ యూసేజ్ చేసే ఎడ్యుకేషన్ అనేది కూడా తెచ్చుకోవడం కష్టం. మనం ఇంట్లోనో స్కూల్లోనో కూర్చోబెట్టి పిల్లలకి మాతృభాషలో విద్య చెప్పొచ్చు, మాతృభాష నేర్పించవచ్చు. మాతృభాష అనేది మన సంస్కృతిలో ఒక భాగం. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మాత్రం ఇప్పుడున్న ప్రపంచీకరణ, ఇప్పుడున్న ఇంటర్నెట్ ఎరాలో ఇంగ్లీష్ అనేది బేసిక్స్ ఖచ్చితంగా రావాలన్నమాట. నైజీరియా దేశమే కదా, అంటే నైజీరియా ఒకప్పుడు బ్రిటిష్ కాలనీ, భారతదేశం ఎలా కాలనీయో నైజీరియా కూడా ఒకప్పుడు బ్రిటిష్ కాలనీ అనమాట. అక్కడ మొదటి నుంచి కూడా కాస్త ఇంగ్లీష్ అలవాటు ఉంది. కానీ ఇప్పుడు మదర్ టంగ్స్ అనేవి ప్రమోట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కృషి చేస్తుంది. కానీ అర్థమైంది ఏంటంటే ఇంగ్లీష్ లేకుండా మదర్ టంగ్స్ మీద ఆధారపడితే మాత్రం భవిష్యత్తు కష్టం. పిల్లలు నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ తట్టుకోలేరు. మనం చూస్తే భారతదేశంలో కూడా మనం చిన్నప్పటి నుంచి మదర్ టంగ్లో ఎంత చెప్పినా సరే పెద్ద పెద్ద ఎగ్జామ్స్, అది యూపీఎస్సీ కావచ్చు, పెద్ద పెద్ద సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కానీ, ఇంటర్వ్యూ కానీ, లేకపోతే ఆన్సర్ షీట్స్ కానీ, కీ కానీ, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో రాసిన వాళ్ళకి ఎక్కువ సౌలభ్యంగా ఉంటున్నాయి అనమాట. కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎంతో కొంత నేర్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. నైజీరియా నుంచి మనం ఈ పాఠం నేర్చుకోవాలన్నమాట. మన మాతృభాష మనకి ఇంపార్టెంట్. ఇండియాలో కూడా చాలా మాతృభాషలు ఉన్నాయి, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. కానీ అవి దాటి మాతృభాషతో పాటు ఇంగ్లీష్ నేర్చుకుంటే కనుక ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ పరీక్ష రాసినా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఉద్యోగానికి ముఖ్యంగా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎంతో కొంత ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా అవసరం.